మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాధారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ అభ్యర్థులు పాల్గొన్నారు. బావుల పడితే చాలా మంది పాములు కలిసి కరెంట్ రాక నీళ్లు లేక ఇబ్బంది పడి ఎంతో మంది చనిపోయారు. రైతులు పట్టించుకునే నాదుడే లేదు. అలాంటిది మన కేసీఆర్ సీఎం అయినాక ప్రతి గ్రామంలో మన ఆడబిడ్డలకు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ అమ్మా. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ అమ్మా. మన ఆడబిడ్డలకు ఎక్కడ చూసినా మా అక్కలు వారి మేము మోసపోయినాం. మాకు 2000 ఇస్తాను మా ఆడబిడ్డలకు భరోసా చెప్పిండ్రు, గుళ్ళ పత్రాలు రాపిచ్చిర్రు, అది మోసం చేసిర్రు. 2000 పెంచిండ్రు, 4000 ఇస్తాన్నారు, అది మోసం చేసిర్రు. మంచిగా ఉచిత బస్సు ఇస్తాను ఇచ్చిండ్రు, కానీ బస్సులో వేస్తలేరు. ఇట్లా రకరకాలుగా మోసం చేసి స్కూటీలు ఇస్తాను, కులం బంగారం ఇస్తాను, కానీ ఒక్కటి కూడా ఇవ్వకుండా 2 ఏళ్ల పరిపాలన కంప్లీట్ అయినాక కూడా ఒక నాయకుడు ఊళ్ళకి వచ్చే అప్పుడు కేసీఆర్ ఉండగా దినం తప్పించి దినం నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు వారానికి నీళ్ళు లేవు. కరెంటు కూడా సరిగ్గా వస్తలేదు. రైతు బంధు కూడా పూర్తిగా మాఫీ చేయలేదు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మోసమే. కాంగ్రెస్ అంటేనే మోసము కదా. 60 ఏళ్ళు ముందాలు కూడా పరిపాలన చేశారు, 2 ఏళ్ళ పరిపాలన చేశారు. అంటే మన కేసీఆర్ ప్రభుత్వం అనే 10 ఏళ్లలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా అందరికీ కరెంట్ ఇచ్చిండు. మళ్ళా మనం కారు ఓటేసి మళ్ళా మనం కేసీఆర్ తెచ్చుకుంటే తప్పకుండా భారీ మెజార్టీతో 3 మున్సిపాలిటీలు మన ప్రజలందరూ కూడా మళ్ళీ వాళ్ళకి ధైర్యం వస్తుంది. మనకు మళ్ళీ ఇంటింటికి నీళ్ళు వస్తాయి, మన కరెంట్ సరిగా అవుతుంది, వాళ్ళకి సరిగా బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ప్రజలంతా కూడా మేము ఈసారి కారు గుర్తుకే ఓటేస్తాం. ఎవరు వచ్చినా ఎవరిని నమ్మాం, మళ్ళీ మేము కేసీఆర్నే నమ్ముతాం, మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి భారీ మెజార్టీతో అందరూ కూడా జై తెలంగాణ, జై తెలంగాణ.